మీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నారు మీరు? అందుకని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా చిన్న ఏమంటారు చిన్న చిన్న చిరు పిందెల మీద మీ ప్రతాపం చూపిస్తారు ఎందుకు? పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల దగ్గరికి వెళ్ళండి మీకు దమ్ము ధైర్యం ఉంటే. అందుకని మిగతా మీడియా స్వేచ్ఛను ఇట్లాంటి వాళ్ళ వల్ల కాపాడబడదు. కాబట్టి నేనేం చెప్తానంటే యూట్యూబ్ జర్నలిస్టులు, చిరు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముక్త కంఠంతో ఖండించాలి. ఇలాంటి వాళ్ళ పట్ల మొత్తం మీడియాకే సిగ్గుచేటైనటువంటి విషయం, కలంకం ఇది. ఇట్లాంటి వాళ్ళ వల్ల ప్రభుత్వం కూడా తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకటి చెప్పండి, మీరు ఆ వీడియో చూసే ఉంటారు. అంటే అతని పేరు అడిగిన తర్వాత కొంచెం ఇష్యూ జరగడం, అంటే ఏమైనా హిందూ దేవుళ్ళ దగ్గర కావచ్చు, ఏమైనా జాతరల దగ్గర కావచ్చు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వ్యాపారాలు చేయకూడదా? చాలా తప్పుడు పద్ధతి. భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి సమానమైనటువంటి స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు స్పష్టంగా కుల, మత, భాష, లింగ భేదం లేకుండా చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పిన తర్వాత నువ్వు ముస్లిం వ్యాపారం చేయడానికి నువ్వు పేరు తెలుసుకున్న తర్వాత ముస్లిం పేరు కనపడ్డది అనుకో, షేక్ అలీనో లేకపోతే ఇంకో ఇమామ్ అని కనపడ్డది అనుకో, నువ్వు ముస్లిం కాబట్టి మా హిందువుల యొక్క ఆహార పదార్థాలలో విషం కలిపినావు. విషం కలిపినట్టు నీ ముందే తిన్నాడు కదా. అంటే నువ్వు మతం తెలుసుకొని మత కొట్లాటకు దారితీసినావు. నువ్వు మనిషిగా ఆలోచించాలి కదా. నువ్వు మనిషివైతే ఆ మనిషి గురించి ఆలోచించాలి. ఎంతమంది అక్కడ తిన్నటువంటి వాళ్ళు అనారోగ్యాల పాలయ్యో, వామిటింగ్స్ అయ్యో, మోషన్స్ అయ్యో, కింద పడితేనో అవన్నీ ఏమైనా జరిగినాయా? ఏం జరగలేదు కదా. ముస్లిం అని దొరకబట్టుకొని నువ్వు హైలైట్ కావటం కోసం, నీకు రేటింగ్ కోసం నువ్వు ఈ పాత్ర నిర్వహిస్తావా? రేటింగ్ల కోసం దేనికైనా సిద్ధపడతావు అని చెప్పి అర్థమైపోయింది కదా. ఒక ఇష్యూని సాల్వ్ చేసేది మీడియాకు ఉండాలి తప్ప ఇష్యూలు సృష్టించేది, సమస్యను సృష్టించేవాడు మీడియా ప్రతినిధి ఎట్టయితాడు? సమస్యను పరిష్కరించడానికి తాను ఒక పాత్ర నిర్వహించాలి మీడియా అంటే. అందుకని తాను ముస్లిం అని తెలుసుకున్న తర్వాతనే హిందూ ముస్లిం మత కొట్లాట పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. దీన్ని మొత్తం సమాజం ఖండించింది, హిందూ సంఘాలు కూడా ఖండించినాయి. చాలా తప్పు అని చెప్పింది. ఇట్లాంటి సమయస్ఫూర్తి ఎప్పుడైనా రావాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేస్తాను.